ఈరోజు వాగ్దానం, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. కీర్తనలు 119:18. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 40,000 వాగ్దానాలను దేవుడు చేశాడు తన బిడ్డలైనటువంటి వారి కొరకు. వీటన్నిటిని కూడా మనం పొందుకోవాలని, మనం అనుభవించాలనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా భక్తుడు తెలియజేస్తున్నటువంటి ఒక చక్కని మాట ఏంటి అని మనం చూడగలిగితే, అయా నీ ధర్మశాస్త్ర గ్రంథములో లేదా నీ పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్య కార్యాల గురించి, అద్భుతాల గురించి మేము విన్నాం. వాటిని మేము చూసినట్లుగా మా కన్నులు తెరువు అని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మనం కూడా వాగ్దానాలను ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాం. చాలా సందర్భాల్లో ఆ వాగ్దానాలను మనం చూడాలి అని అంటే కనుక మన కన్నులు తెరవబడాలి. ఆ కన్నులు తెరవబడినప్పుడే దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తాం కనుక మన మనోనేత్రాలు తెరవబడి దేవుని యొక్క అద్భుతాలు మనందరం కూడా చూచుదుముగాక. ఆమేన్.